సాధారణంగా పెళ్లి తర్వాత మహిళల ఇంటి పేరు మారడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మారుతున్న కాలంతో పాటు ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా గ్లామర్ రంగంలోని స్టార్ హీరోయిన్లు, కార్పొరేట్ రంగంలోని బిజినెస్ ఉమెన్స్ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాక పేరు మార్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపరు. కొందరు తమ తండ్రి ఇంటి పేరునే కొనసాగిస్తుంటే, మరికొందరు తమ పేరు పక్కన భర్త ఇంటి పేరును అదనంగా చేర్చుకుంటూ కెరీర్తో పాటు సంప్రదాయాన్ని కూడా గౌరవిస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా అదే పని చేస్తోందని టాక్ నడుస్తోంది. సమంత రూత్ ప్రభు గతేడాది చివర్లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి తర్వాత శ్యామ్లో చాలా మార్పులు వచ్చాయి. మునుపెన్నడూ లేని మెరుపు, సంతోషం శ్యామ్ ముఖంలో కనిపిస్తోంది. ఇక సమంత తన పెళ్లి తర్వాత తీసుకున్న ఒక ఆసక్తికరమైన నిర్ణయం ప్రస్తుతం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి తర్వాత పేరు మార్చుకోవడం చూస్తుంటాం. అయితే ఈసారి శ్యామ్ తన భర్త ఇంటి పేరును తన పేరు చివరన జోడించుకోవాలని భావిస్తున్నారట. సోషల్ మీడియా హ్యాండిల్స్ తో పాటు అధికారికంగా కూడా ఆమె పేరు మారనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ కార్డ్స్ లో ఆమె పేరు సమంత నిడిమోరు అని కనిపించబోతుందనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో అక్కినేని నాగచైతన్యతో వివాహం జరిగినప్పుడు సోషల్ మీడియాలో పేరు మార్చినప్పటికీ వెండితెరపై మాత్రం సమంత లేదా సమంత రూత్ ప్రభు అనే పేరునే కొనసాగించారు. కానీ ఈసారి మాత్రం టైటిల్ కార్డ్స్ లోనే మార్పు చేస్తుండడం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మా ఇంటి బంగారం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహం తర్వాత సమంత నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన కొత్త పేరు సమంత నిడిమోరుతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్యామ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.